మాగంటి గోపీనాథ్ సారు జీవించిండు కాబట్టి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వచ్చుడు పక్కనే. ఇక ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ ఇయ్యలేదు కానీ ఇప్పుడు అన్ని పార్టీల నుంచి పోటీ చేద్దామని బగ్గనే మంది హడావిడి చేస్తున్నారు. కానీ కారు పార్టీ మాత్రం ఈ లిస్టులో అందరికంటే ముందే ఉన్నది. మాజీ సీఎం కేసీఆర్ సారు ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది కూడా చెప్పిండు. మరిగా ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల కారు పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ ఇంటావే మాగంటి సునీత పేరును ప్రకటించిండు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో మీటింగ్ పెట్టిన కేటీఆర్ సారు మాగంటి సునీతక్క పేరును ప్రకటించి ఈ రేసులా ముంగటున్నామనిపించిండు. ఇక మాగంటి సునీతక్కకు టికెట్ ప్రకటించిన ముచ్చట తెలిసి కారు పార్టీ కార్యకర్తలంతా వచ్చి ఆమెకు మద్దతు తెలిపిర్రు. అటే ఇంకా ఆమె మాట్లాడుకుంటా జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. గోపన్న మరణం తర్వాత మా కుటుంబానికి అండగా కేటీఆర్ గారు చాలా ప్రోత్సహించి సహకరించారు. ఆయన ధైర్యంతోనే ఇక్కడి వరకు రాగలిగారు. గోపన్న చేసిన మంచి పనులు చూసి జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తారని సునీతక్క చెప్పుకొచ్చింది. ఇక అటు అధికారంలో ఉన్న చేతి పార్టీ తరఫున కూడా ఇప్పటికే డివిజన్ల వారీగా బుడ్డ లీడర్ల కాడ నుంచి మంత్రుల దాకా దినం తిరుగుకుంటా ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ అభ్యర్థిగా ఎవరుంటారనేది మాత్రం ఇంకా ఖాయం కాలేదు. కాకుంటే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నాయకులు మాత్రం జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు పెట్టుకుంటా రేసులో మేము కూడా ముంగటున్నామని అందరికి తెలిసినట్టు చేస్తున్నారు. మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ కావాలి అంజన్న రావాలి అంజన్న అని పోస్టర్లు వేయించుకుంటే నవీన్ యాదవ్ కూడా ఈ పారి టికెట్ పక్కా నాకేనని దూసుకపోతున్నాడు. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ కూడా ఎక్కడ వెనుక దగ్గుతనే లేరు. ఇప్పుడు కొత్త కంజర్ల విజయలక్ష్మి నేను కూడా రేసులో ఉన్నానన్నట్టుగానే పండుగ పూట ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోతున్నది. ఇట్లా చాలా మందే చేతి పార్టీ తరపున టికెట్ కోసానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక అటు పువ్వు పార్టీ తరపున కూడా లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి బాగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేఏ పాల్ కూడా జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించిండు. మరిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీల నుంచి ఎవరు పోటీ చేస్తారో రాబోయే ఉప ఎన్నికల జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టి అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి మరి.